Nobody can stop this flow. Hallelujah. 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 హల్లెలూయా. వెళ్దాం రండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఇంకా సింహాసనములను వేయుట చూచితిని అనే మాటను మనం చూస్తున్నాం. వృద్ధుడొకరు దాని మీద, మహావృద్ధుడొకరు దాని మీద కూర్చున్నారట. ఆయన వస్త్రం హిమము గల లేదా ధవళముగా అంటే తెల్లగా ఉన్నదట. హిమము వలె, మంచు వలె ధవళముగా లేదా తెల్లగా ఉన్నదట. ఆయన తల వెంట్రుకలు ఎలా ఉన్నాయట? శుద్ధమైన గొర్రెబొచ్చు వలె లేదా ఉన్ని వలె ఉన్నాయి. అది కూడా తెల్లగానే ఉన్నది. ఇంకా ఆ సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుతూ ఉందట. దాని చక్రములు అగ్ని వలె ఉన్నాయట. ఇలా మనం చెప్తున్నప్పుడు, ఇలా మనం వింటున్నప్పుడు ఆయన సింహాసనం చాలా మహిమ గలదిగా మనకి కనిపిస్తుంది. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహిస్తూ ఉందట. వేవేల కొలది పరిచారకులు ఆయనకున్నారట. దాని చక్రములు అగ్ని వలె ఉన్నాయి. ఈ సింహాసనానికి చక్రాలు ఉన్నాయి. అది ఎలా ఉన్నాయి? అగ్ని వలె ఉన్నాయి. నేను చెప్తున్న విషయం ఏంటంటే, దానియేలు గారు ఆయన సింహాసనమును వర్ణిస్తున్న వర్ణన లేదా ఆయన చూస్తున్న యొక్క దృశ్యం ఇంత మాత్రమే ఉంది. కానీ ఇదే సింహాసనమును ఇంకా ఎక్కువ స్థాయిలో, ఇంకా ఎక్కువ ప్రత్యక్షతలతో యెహెజ్కేలు గారు చూశారు. యెహెజ్కేలు గారు మొదటి అధ్యాయంలోనే ఆయన సింహాసనమును చూస్తూ ఇంకా ఎక్కువ డీటెయిల్స్ మనకి ఇచ్చారు. మేబీ మరి దానియేలు కూడా చూసి ఉండొచ్చు, కానీ ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఇచ్చారు. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారమే మనం ఈరోజు కొన్ని విషయాలను చూద్దాం. అదేంటంటే, మొట్టమొదటిగా చూడవలసిన విషయం, ఆయన సింహాసనం మొత్తం కూడా అగ్ని వలె ఉన్నది, మండుతూ ఉంది. ఇదే అనుభవం కదండి మోషే కూడా చూసిన అనుభవం. ఆ పొద మండుతూ ఉంది కానీ కాలిపోలేదు, బూడిదవ్వట్లా. ఇదేంటి పొద మండుతుంది కాలిపోవట్లేదు అని కదా దగ్గరికి వెళ్ళింది. అలా ఆయన ఉన్న ఆ సింహాసనం ఒక మండుతున్న అనుభవంలోనే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దాని చక్రములట అగ్ని వలె ఉన్నాయట. ఎలా ఉన్నాయి? అగ్ని వలె ఉన్నాయి. ఇప్పుడు వెళ్దాం రండి ఒకసారి యెహెజ్కేలు మొదటి అధ్యాయం. యెహెజ్కేలు మొదటి అధ్యాయం 15వ వచనం 16వ వచనం దయచేసి చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయము 15-16 వచనములు. ఈ జీవులను నేను చూచుచుండగా నేల మీద ఆ నాలుగింటి ఎదుటి ముఖముల ప్రక్కను చక్రముల వంటిదొకటి కనపడెను. ఆ చక్రముల యొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతి వలె నుండెను. ఆ నాలుగును ఒక్క విధముగానే ఉండెను. వాటి రూపమును పనియు చూడగా చక్రములో చక్రం ఉన్నట్టుగా ఉండెను. హల్లెలూయా. దానియేలు గారు చూస్తున్నది సింహాసనం కింద ఏమున్నాయని? చక్రములు ఉన్నాయని. కానీ ఇంకొంచెం డీటెయిల్డ్గా మనకి ఇక్కడ అర్థమవుతున్నది చక్రములో చక్రములు ఉన్నట్టుగా. హల్లెలూయా. చూడండి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో ప్రార్థిస్తే అక్కడ ఉంటాను అని చెప్పిన దేవుడు నమ్మదగినవాడు. ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న చోట లేదా ఆ ఏరియాలో ఆయన సింహాసనం దిగుతుందండి.
కూడి ఉండుట. ఇప్పుడు చక్రంలో చక్రం ఎలా ఉన్నాయి? చక్రంలో చక్రం ఎంత అంటే ఏకముగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది కదా. ఇంకా చూడండి, అవట జరుగునప్పుడు 4 ప్రక్కలకు జరుగుచుండెను, వెనుకకు తిరగకయే జరుగుచుండెను. ఏవి? ఈ చక్రములు. ఈ చక్రములు ఏ దిక్కునకైనా తిరగలవు, కానీ వెనుకకు వెళ్ళకనే వెళ్ళతాయి. వాటి కైవారములు మిక్కిలి ఎత్తుగలవై భయంకరముగా ఉండెను. ఆ 4 కైవారములు చుట్టూ కండ్లతో నిండి ఉండెను. ఇంకొక బ్యూటిఫుల్ విషయం చూడండి, 19th verseలో. ఆ జీవులు కదలగా ఆ చక్రములను వాటి ప్రక్కన జరిగెను. అవి నేల నుండి లేచినప్పుడు చక్రములు కూడా లేచెను. గ్రహిద్దాం కొంచెం. జీవులు వేరే క్యాడర్లో కనిపిస్తున్నాయి, చక్రములు వేరే క్యాడర్లో కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా సింహాసనం పైన ఉంటే, సింహాసనం కింద బేస్ అండి ఇది మొత్తం. యూజువల్గా మన ఇంట్లో ఒక చైర్ ఉందనుకోండి, దాన్ని ఒకసారి వర్ణించడానికి ప్రయత్నం చేయండి. పైన కూర్చోడానికి ఉన్న సీట్ని మనం సింహాసనం అనగలిగితే, అది నేల మీద ఉండడానికి తీసుకున్న బేస్ని చూస్తే 4 కాళ్ళో లేకపోతే 2 లేదా 3 చెక్క ముక్కలతోనే చేసి దానికి పూర్తిగా ఒక అలంకరణ, అంతే కదా, ఇచ్చి అది ఇంకొంచెం హుందాగా కనబడుతూ ఉంటుంది. కానీ అంతకంటే ఎక్కువగా ఇంకేమైనా ఉంటుందా? కానీ ఈ సింహాసనం ఒకసారి ఆలోచించండి. ఇది ఊహకి కూడా అందని ఒక సింహాసనం. కానీ ఇది నేర్పిస్తున్న ఆత్మీయ పాఠం ఆ జీవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కెరూబులు. ఆ సింహాసనం కెరూబుల చేత మోయబడుతుందండి. ఇప్పుడు ఆ కెరూబులకు పక్కన ఈ చక్రాలు ఒకదానిలో ఒకటి ఉన్నాయట. ఆ మధ్యలో ఉన్న కెరూబుల గురించి ఇప్పుడు మనం చూడట్లేదు, మనం ఈరోజు చక్రాల గురించి చూస్తున్నాం. ఆయన సింహాసనం మొత్తం కూడా ఎన్నో ఆత్మీయ పాఠాలతో కూడుకునుంది. ఆ చక్రములు ఎలా ఉన్నాయట? మొట్టమొదటిగా అగ్ని వలె ఉన్నాయి. రెండవది చుట్టూ కన్నులు కలిగి ఉన్నాయి. చుట్టూ కన్నులే అంటే ఎంత గ్రహింపుతో, ఎంత వివేకముతో ఉంటాయి. అవి ముందుకు కదులుతున్నాయి. ఎప్పుడు కదులుతున్నాయి? వాటంతట అవి వెళ్ళట్లా. ఆ కెరూబులు లేదా ఆ జీవులు ఎప్పుడు కదిలితే అప్పుడు చక్రములు కూడా వాటికి కమాన్ అని చెప్పి ఏమీ వినిపించట్లేదు. కానీ జీవులు కదిలే సమయం అవి కూడా కదులుతాయి.
జీవులు కదలగా ఆ చక్రములు కూడా వాటి పక్కన జరిగెను. అవి వాటితో కలిసి వెళ్తున్నాయండి. వ్యతిరేకంగా లేవవి. ఒకవేళ జీవులు గనక నేల నుండి పైకి లెగిస్తే చక్రములు కూడా లేయిస్తున్నాయి. జరగడం వేరు, లేవడం వేరు. ఇప్పుడు చూడండి, జీవులు లెగుస్తున్నప్పుడు, జీవులు గాల్లోకి పైకి లెగుస్తున్నాయి అనుకోండి, చక్రములు జరిగితే కోఆర్డినేషన్ ఉంటుందా? ఉండదు. పోనీ జీవులు జరుగుతున్నాయి అనుకోండి, చక్రములు లెగిస్తే కోఆర్డినేషన్ ఉంటుందా? ఉండదు. సంఘం కూడా అవయవాలతోనే కదా పోల్చబడింది. ఒక అవయవం ఇంకొక అవయవంతో కలిసి పని చేయాలి. అప్పుడే ఆ కోఆర్డినేషన్లో పూనుకున్న పని నెరవేరుతుంది. ఈరోజు అటువంటి ఒక ఏక మనస్సు గురించి ప్రార్థన చేద్దాం. అటువంటి ఏకాత్మ కొరకు ప్రార్థన చేద్దాం. చక్రంలో ఒక చక్రం ఎలా అయితే ఉందో, ఇదిగో అలా అలా ఏకముగా ఉన్న ఏకాభిప్రాయంతో, ఏక ప్రేమతో, ఏకాత్మతో, ఒక్కదాని మీదనే మనస్సు కలిగి ముందుకు వెళ్తున్న ఒక అనుభవం ఉందే, ఆ అనుభవాల కొరకు ప్రార్థన చేద్దామండి. అవి జీవులు కదలగా ఆ చక్రములు కూడా పక్కన జరుగుతున్నాయట. అంటే జీవుల కదలికను అబ్జర్వ్ చేస్తూ ఎల్లప్పుడూ కూడా ఆ సూచన చూస్తూ వాటి ప్రకారం ఇవి కూడా కదులుతున్నట్టుగా చూస్తున్నాం. మన మధ్యలో ఏం జరుగుతుంది? ఒకరు ఈస్ట్కు వెళ్తే ఒకరు నార్త్కు వెళ్ళట్లా. ఒకరు ఒకటి ఆలోచిస్తుండే ఇంకొకరు ఇంకొకటి ఆలోచిస్తూ వెళ్ళట్లేదండి. జీవులు ఎలా కదిలితే వాటితో పాటు వాటిలాగానే కదలడానికి ఎల్లప్పుడూ చక్రములు రెడీగా ఉన్నాయి. ఈరోజు నువ్వు ఎలా పనిచేస్తున్నావు? నిజంగా అలాగనే ఒక కోఆర్డినేషన్తో కదులుతున్నావా నాన్న? ఆలోచించుకో. ఎప్పుడు ఒక వ్యతిరేకతతో కదులుతున్నావా? ఈరోజు సింహాసనంలో ఉన్న చక్రములను చూసి నేర్చుకోవడం మంచిది. ఇంకా చూడండి, ఇంకొక మాట మనం చదువుదాం. 20వ వచనం ఒకసారి చదవండి. 20, 21 కూడా చదవండి. ఏస్కేల గ్రంథం 1వ అధ్యాయము 20, 21 వచనములు. ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికే అది పోవలసిన వైపునకే అవి పోవుచుండెను. జీవుకున్న ఆత్మ చక్రములకు ఉండెను గనుక అవి లేవగానే చక్రములను లేచుచుండెను. జీవుకున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక జీవులు జరుగుగా చక్రములను జరుగుచుండెను. అవి నిలువబడగా ఇవియు నిలిచెను. అవి నేల నుండి లేవగా ఇవియు వాటితో కూడా లేచెను. చాలండి. ఇప్పుడు ఆలోచించండి, ఎందుకు ఇలా వెళ్ళగలుగుతున్నాయి, ఎలా వెళ్ళగలుగుతున్నాయి అంటే ఒక్కటే కారణం. అదేంటి తెలుసా? ఏకాత్మ. ఏంటి వాటికి కారణం? అందరు పలకాల. ఏంటి వాటికి కారణం? ఏకాత్మ. హల్లెలూయా. ఒక మాట చెప్పనా?
భూమి మొత్తంలోను సంఘమును దేవుడు అవయవాలతో పోల్చారు కదా. ఇండియాలో ఒక అవయవం ఉందండి, చెయ్యి. ఎక్కడో అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో ఒక కాలు ఉందండి. చెయ్యి లేవగానే కాలు కూడా కదలాలి. హల్లెలూయా. నీకు ఏకాత్మలో ఉంటే అవన్నీ సాధ్యపడతాయి. ఆయన నిజమైన సంఘం అలాగే కదులుతుంది. అది ఎగ్జాంపుల్ మాత్రమే నేను ఇస్తున్నది. కానీ చూడండి, ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికే అది పోవలసిన వైపునకే అవియూ పోవుచుండెను. రివర్స్లో వెళ్ళట్లా. నా ఇష్టం, నేనేదనుకుంటే అది చేస్తా అనుకొని ఆత్మ ఒకవైపు వెళ్తుంటే చక్రములు ఇంకొక వైపుకి కదలట్లేదండి. లేదా మోసి మోసి కదిలి కదిలి నేను అలిసిపోయాను అనట్లేదు. యుగ యుగముల నుంచి అవి పనిలోనే ఉన్నాయి. హల్లెలూయా. ఇంకా చూడండి, ఆ జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఆ జీవి ఎక్కడుంది? చక్రములకు పక్కన ఉంది. ఆ జీవులు ఏం చేస్తున్నాయి? ఆ పైన సింహాసనమును మోస్తున్నాయి. అవన్నీ కలిపితేనే సింహాసనం అవుతున్నాయి. ఆ జీవికున్న ఆత్మ ఈ చక్రములకు కూడా పక్కనే ఉన్నాయి. అవి సెపరేట్ అనట్లేదు. మీరందరూ జీవులు, మీరందరూ ఒకలాగా ఉన్నారు, నేను వేరేగా ఉన్నాను, నేను చక్రంలాగా ఉన్నాను, నాకు మొత్తం కన్నులే ఉన్నాయి. మీరేమో చూడండి జీవులు ఎలా ఉన్నాయి. ఒకసారి జీవులు ఎలా ఉన్నాయో చూద్దాం రండి. 5వ వచనం చూడండి. దానిలో నుండి 4 జీవుల రూపము గల ఒకటి కనబడెను. వాటి రూపము మానవ రూపం వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను కలవు. వాటి కాళ్ళు చక్కగా నిలబడినవి. వాటి అరకాళ్ళు పేయికాళ్ళు వలె ఉండెను. అవి తలతల్లాడుతూ ఇత్తడి వలె ఉండెను. వాటి 4 ప్రక్కల రెక్కలు కింద మానవ హస్తముల వంటి హస్తములు ఉండెను. 4ంటికి ముఖములు రెక్కలను ఉండెను. వాటి రెక్కలు ఒకదానికొకటి కలుసుకొనెను. ఏ వైపునకు తిరగక అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను. జీవులన్నీ ఇలా ఉన్నాయి. ఆ జీవులు ఈ చక్రాలు ఒకలాగా లేవు. కానీ ఏక ఆత్మ ఉంది. చక్రములు అనట్లా జీవులు మీరందరూ ఒకలాగా ఉన్నారు, మీ రెక్కలన్నీ కలుసుకుని ఉన్నాయి, మీరందరూ ఒకలాంటి రూపములతో ఉన్నారు. చక్రములు కదా నేను వేరేగా ఉన్నాను అనట్లేదండి. జీవులు ఎలా కదులుతున్నాయో చక్రములు కూడా చూసుకుంటూ అలాగే జరుగుతున్నాయి. అవి లెగుస్తుంటే ఇవి కూడా లేస్తున్నాయి. సింహాసనం మాత్రమే వాటికి యొక్క ముఖ్య ఉద్దేశం. సింహాసనం మీద ఉన్న ఆత్మ అయిన వాడు ఆయన ఒక్కటేనండి వారి యొక్క ప్రధానమైన ఉద్దేశం. వేరే ఏ ప్రయారిటీ వాటిలో లేవు. అవి ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా చక్రాలతో మాట్లాడడానికి గన వెళ్తే నీకంటూ ఏమీ లేదా? చక్రం అంటే అని చెప్పే సమాధానం ఒకటే, ఆత్మ ఎక్కడికి పోవునో నేను అక్కడికే వెళ్తా. ఆ జీవులు జరగడం నాకు సూచన, నేను కూడా జరుగుతా, ఐ విల్ బి రెడీ అంటాయండి చక్రాలు. ఈరోజు సంఘంలో ఒక అవయవంగా నీ ఆలోచన ఎలా ఉంది అనేదే ప్రశ్న. ఏకాత్మ కలిగి ఆత్మ ఏది చెప్పితే అది చేయడానికి నువ్వు రెడీయా? లేదా వ్యతిరేకంగా ఆలోచిస్తున్నావా?
జీవులు ఒక పనిలో ఉన్నాయి గనుక, జీవులు వేరేగా కనిపిస్తున్నాయి గనుక, వాటి రూపములు వేరేగా ఉన్నాయి గనుక, మీకే కదా ముఖాలు ఉన్నాయి, మీ ఇష్టం మీరే చేసుకోండి, నేనైతే ఏమీ చెయ్యనని చక్రాలు అనట్లేదు. ఆ జీవులు ఏం చేస్తున్నాయో అవి చేయడానికి అవి కూడా ప్రయత్నం చేస్తున్నాయి. అవి లేచిన వెంటనే ఇవి లెగుస్తున్నాయి, అవి జరుగుతుంటే ఇవి కూడా జరుగుతున్నాయి. కారణం ఒక్కటే, ఆ జీవుల్ని నడిపిస్తున్న అదే ఆత్మ చక్రముల్లో కూడా ఉండెను. ఏకాత్మతో కదలడమేనండి సింహాసనం నేర్పిస్తున్న మొట్టమొదటి పాఠం. ఆత్మ చెప్పుతున్నది ఒకటైతే నీ ఆలోచన వేరేగా ఉందా? నువ్వు ఆ సింహాసనం చూసి నేర్చుకో. ఈరోజు ప్రభు ప్రేమతో ఇస్తున్న హెచ్చరిక. ఈరోజు ఏకాత్మ కలిగి కదలాలి. ఆత్మ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి. జీవులు వెళ్తున్నాయిగా, మీరే వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను అనవవి. చక్రములు సింహాసనంతో అటాచ్ అయి లేవు, పక్కనున్నాయి. అయినా సరే ఏకాత్మతో కదులుతున్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది? దయచేసి అర్థం చేసుకుందాం. యుగ యుగాల నుండి జీవులు, మీరే కదా అక్కడ ఉన్నారు. చక్రాలు అనొచ్చు కదా, నేను ఎప్పుడు కూడా ఇక్కడే ఉన్నాను, మీరెప్పుడు అక్కడే ఉన్నారు అని. అవి ఏవి కూడా ఏ కంపారిజన్లోకి వెళ్ళట్లేదు. వాటికి ఇవ్వబడిన అసలు ఆయన సింహాసనం దగ్గర ఉండడమే ఒక భాగ్యం అండి. ఆ మండుతూ ఉన్న అనుభవంలో ఉండడం ఒక భాగ్యం అండి. చుట్టూ కన్నులు కలిగి ఉన్నా సరే ఆత్మ మాట మాత్రమే వింటున్నాయి. హల్లెలూయా. నీకు 2 కన్నులు ఉంటేనే నేత్రాశ అనేది ఏకాత్మ నుండి వేరు చేస్తుంది. మనిషికి ఎన్ని కన్నులు ఉన్నాయి? 2 కన్నులే. ఆ 2 కన్నులు చూపిస్తూ డిస్ట్రాక్ట్ చేయడానికి 2 కన్నులు చాలంటే, చక్రముల చుట్టూ ఎన్ని కన్నులు ఉన్నాయి తెలుసా? మొత్తం కన్నులే. పోనీ ఒక చక్రానికైనా కాదు, ఆ చక్రంలో ఇంకో చక్రం ఉంది, దానికి కూడా ఫుల్ కన్నులేనండి. అంటే ఏ నేత్రాశ కూడా వాటి డెస్టినేషన్ నుండి అవి తప్పించలేకపోతున్నాయి. నిజానికి ఆ కన్నులు కూడా జీవికున్న ఆత్మనే కలిగి ఉన్నాయి. అవి కూడా ఆత్మ చెప్పుచున్నట్టుగానే చూస్తున్నాయి. అంటే సమస్తము కూడా ఆత్మ కంట్రోల్లోనికి వచ్చేసాయి. సమస్తము ఆత్మ కంట్రోల్లోనే పని చేస్తున్నాయి నాన్న. ఈరోజు నీ అంతరంగాన్ని పరిశీలించుకో. నువ్వు ఆత్మ చెప్పుతున్నట్టుగానే కదిలితే సంఘములో ఏ భేదములు ఉండవు. ప్రతి ఒక్కరితోని ఇంకొకరు సమాధానంగానే ఉంటారు. ప్రేమతోనే కదులుతారు. ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏకాభిప్రాయం అన్నీ అలా మెయింటైన్ అవుతాయి. కారణం, అందరినీ నడిపిస్తున్నది ఒకటే ఆత్మ గనుక. ఇక్కడ వ్యత్యాసములు ఎందుకు వస్తున్నాయి తెలుసా?
ఏకాత్మ లేదు గనుక, ఏక ఆత్మ చేత నడిపించబడట్లేదు గనుక నీ హృదయంలో నువ్వెవరికి సింహాసనం ఇస్తున్నావు ఈరోజు ప్రశ్నించుకో. భేదములు పుట్టిస్తున్న వానికి సింహాసనం వేస్తే ఏకాత్మతో కదలడం సాధ్యం కాదండి. అపవాది యొక్క సింహాసనం భేదములతో కూడిన సింహాసనమే. వాడి ముఖ్య ఉద్దేశమే డివైడ్ చేయి. ఎలా డివైడ్ చేయి? ఏకాత్మ నుండి సపరేట్ చేయి. అందుకే ప్రభు చెప్ప కూడి ఉండండి, అక్కడ నా సింహాసనం ఉంటుంది. ఆత్మ చెప్తున్నట్టు ఎలా జీవులు కదులుతున్నాయో, ఆత్మ చెప్తున్నట్టు ఎలా చక్రములు కదులుతున్నాయో మీరు కూడా అలాగే కదులుతారు. నా ఆలోచన మీకు దొరుకుతుంది అని కదా సింహాసనం నేర్పిస్తున్న పాఠం. ఈరోజు ఈ మాటలు నీ చెవులో పడుతున్నాయి కదా. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు వినును గాక. చక్రముల నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం అండి ఇది. అవి నిలువగా ఇవియూ నిలిచెను. మీరే నించుండి, మీరే కదా నించున్నారు అనట్లా. 21వ వచనం చూసారా? అవి నిలువగా ఇవియూ నిలిచెనండి. అవి నేల నుండి లేవగా ఇవియు వాటితో కూడా లేచెను. చూడండి, వాటితో కూడా లేచెను. ఏ భేదం లేదు. వాటన్నిటికీ కూడా ఫస్ట్ ప్రయారిటీ, నిజానికి చెప్పాలంటే ఫస్ట్ అండ్ లాస్ట్ ప్రయారిటీ, వేరే ఒక దానికి చోటు లేదు. ఏదైనా వనంలో ఉన్న ఆదాము అవ్వలు కూడా దేవునితో ఇదే ఏకాత్మలో ఉండింటే బాగుండేది. అవును, అప్పుడు తప్పు చేశాం. ఇప్పుడు మరలా దేవుడు అవకాశం ఇస్తున్నారు. నువ్వు ఉన్న స్థలం అలా ఏకాత్మతో నింపుకోవడానికి, మరలా నీ ఇల్లు ఒక ఏదైనా వనంలా చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నారు. అందుకే ఆయుష్ను పొడిగిస్తున్నారు. నేను ఎందుకు బతుకున్నానా అని నెత్తి నోరు కొట్టుకోకు. ఈరోజు నీకు సమాధానం దొరుకుతుంది. నువ్వెందుకు బతుకున్నావు తెలుసా? నీ ప్రదేశమును ఏదైనా వల్ల చేసుకోవడానికి. నువ్వు ఉన్న స్థలం ఏకాత్మతో కదలడానికి. అందుకే ఈరోజు మరలా ఒక బ్రాండ్ న్యూ డే ఇచ్చి ఈ ఉదయకాల సమయం నీతో ఈ మాటలు ప్రభు చెప్పిస్తున్నారు, వినిపిస్తున్నారు. హృదయంలోకి చొచ్చుకుని వెళ్తున్నాయి. అడ్డంగా ఏ ఆలోచన పెట్టుకోకు. వెళ్ళని ఈ ఆత్మ ఖడ్గం లోపలికి. చదవండి ఒక మాట, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 11, 12 వచనాలు చదవండి. ఇర్మియా గ్రంథం 31వ 31వ అధ్యాయం 31వ అధ్యాయము 11, 12 వచనాలు. 11, 12 వచనములు. యెహోవా యాకోబు వంశమును విమోచించుచున్నాడు. వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. యెహోవా చేయు ఉపకారమును బట్టియు, గోధుమలను బట్టియు, ద్రాక్షరసమును బట్టియు, తైలమును బట్టియు,
గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారికి అన్నిటికీ కృషింపక నీళ్లు పారు తోట వలె నుందురు. హల్లెలూయా. యాకోబు వంశస్థులను దేవుడు విమోచిస్తున్న సమయం అండి. ఎలా విమోచిస్తున్నారట? వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపిస్తున్నారు. ఈరోజు ఆయన మాటలు వినలేకుండా ఒక బలవంతుని చేతిలో చిక్కుకొని ఉన్నావా? వాని చేతిలో నుంచి ఈరోజు నీకు విడుదల. ఈ మాటలకి కనుక నువ్వు విలువిస్తే, ఏకాత్మలోనికి వస్తే, ఆ ఆత్మ చెప్పుచున్న మాట నీ చెవులు వినునట్లుగా నీ చెవులను గనక దేవునికి అప్పగించుకుంటే ఈరోజు నువ్వు విడుదల పొందుతావు. ఆ స్వరం నీకు వినబడుతుందా? దానికి లోబడు, నువ్వు విడిపింపబడతావు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను నువ్వు ఎందుకు ఎంజాయ్ చేయలేకపోతున్నావు? ఎప్పుడు చూడు నీకు ఏదో ఒక కంప్లైంట్ ఎందుకు ఉంది తెలుసా? నీకు ఏకాత్మ లేదు నాన్న. ఏకాత్మ లేదు, అదే ప్రాబ్లం. వారికి ఇక ఎన్నటికీ కృషింపక నీళ్లు పారు తోట వలె ఉందురు. నీళ్లు పారుతున్న తోట ఏదండి? ఏదేను వనం కాదా? నీళ్లు పారడానికి ఏదైనా వనంలో నుండి ఫస్ట్ దేవుడిచ్చింది నీరు కాదా? దానికి 4 పాయలుండి వాటన్నిటికీ కూడా పేర్లు ఇచ్చిన దేవుడు కాదా? అది ఎందుకు బయలుదేరింది అసలు? చూడండి, ఆదికాండం 2:10 చూడండి. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయెను. ఎందుకుందా నది? తోటను తడపడానికి. తోటను తడపడానికి అంటే తోటలో ఏముంటాయి? చెట్లు ఉంటాయి. ఆ తోటను సేద్యపరచాలన్నా, ఏం చెయ్యాలన్నా నీళ్లు కావాలి కదా. అలా నీరున్న ఆ నీరు ఎప్పుడు కూడా అయిపోకుండా, ఎండిపోకుండా ఉండేటట్లుగా ఒక తోట వలె చేస్తానంటున్నారు. నువ్వు ఆల్రెడీ నీకంటే బలవంతుడైన వాని చేతిలో చిక్కుకుపోయావు. బయటికి రా. ఇద్దరు ముగ్గురితో నువ్వు ఎందుకు కూడలేకపోతున్నావు? కారణం ఇదే. ఏకాత్మ మిస్ అయింది. ఏకాత్మలోనికి వస్తావా? ఏకాత్మ పొందుకుంటావా? ఆత్మ చెప్పుతున్నట్టుగా కదులు నాన్న, చాలు. చక్రములు అక్కడున్న స్ఫటికంతో పోల్చుకోట్లా. చక్రములు అక్కడున్న జీవులతో పోల్చుకోట్లా. వాటికి హస్తాలు ఉన్నాయి, నాకు లేవు. నాకు కన్నులు మాత్రమే ఉన్నాయి అనట్లా. ఏ కంపారిజన్ లేదండి. ఒక్కటే తెలుసు చక్రాలకి, ఏంటి తెలుసా? అవి ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్ళాలా, అవి ఎలా జరిగితే నేను అలా జరగాల, అవి లేచినప్పుడు నేను లేవాలా, అవి ఆగితే నేను ఆగాల, అవి జరిగితే నేను జరగాల, అవి ఏం చేస్తే నేను అవి చెయ్యాలా. ఏకాత్మ జీవులకున్న అదే ఆత్మ
చక్రములకు కూడా ఉండెను అనేది సాక్ష్యం. అవి ఎల్లప్పుడూ మండుతూ అనుభవంలో ఉన్నాయి, అవి చల్లారిపోలేదు. ఒక మాట చెప్పనా, అవ్వమ్మ గారు చెవి ఇచ్చాడు చూసారా? ఎవరికి? అవ్వమ్మ గారు చెవి ఎవరికి ఇచ్చారు? అపవాదికి. ఇది నిజమా అని. చక్రాలు గనక అలా చెవిస్తే చక్రాలు సపరేట్ అయిపోతాయి. ఎవరు అపవాది మాట వింటే వారు సెపరేట్ అయిపోతారండి. ఏదైనా వనంలో జరిగింది అదే, ఈ రోజుకి మన కుటుంబాల్లో జరుగుతుంది అదే, మన సంఘాలలో జరుగుతున్నది అదే. నువ్వు అపవాది మాటలకి చెవిని ఇచ్చావా, ఆ క్షణమే సెపరేట్ అయిపోతావు నాన్న. ఇక మిగిలినవన్నీ క్రియల రూపంలో వస్తాయి. అందరూ జరుగుతున్నట్టు జరగలేవు, అందరూ లేస్తున్నట్టు లేవలేవు, అందరూ కూర్చున్నట్టు నువ్వు కూర్చోలేవు. ఎందుకు? ఆల్రెడీ చెవులు ఎవరికి ఇచ్చావు? ఇది నిజమా అని అడుగుతున్న వాడికి అప్పగించావు. ఏది ఆజ్ఞ అతిక్రమమో అది నీకు రమ్యంగా కనిపిస్తుంది, ఏది ఆజ్ఞయో అది నీకు రమ్యంగా కనబడట్లా. వ్యభిచారం కొరకు కన్నులు తిప్పుకోలేని ఒక భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నావు. నీకు అది కనిపించినంత రమ్యంగా పరిశుద్ధంగా ఉండడం కనపడట్లా. ఆలోచనలన్నీ కరప్ట్ అయిపోయినాయి, ప్రయారిటీస్ అన్నీ మారిపోయాయి. నీకంటే బలవంతమైన వాని చేతిలోనికి నువ్వు ఆల్రెడీ వెళ్ళిపోయావు. ఈరోజు బయటికి రావాలని ఉందా? ఆ బంధకములు తెంపుకొని బయటికి రా. సియోను కొండ మీద ఉంటున్న వాని పేరు సియోను నివాసి. బబులోనులో ఉన్నప్పుడేనండి దానియేలు ఈ దర్శనం చూసింది. యెహెజ్కేలు చూసిన దర్శనం కూడా అదే బబులోన్లో ఉన్నప్పుడు. మీకు అనిపించవచ్చు నేనే బబులోన్లో ఉన్నాను అని. ప్రతి అపవిత్రతకు ఉనికి పట్టు బబులోనే. నీ చుట్టూ అపవిత్రత లేదా అంటే నువ్వు కూడా బబులోన్లో ఉన్నావనే కదా అర్థం. అందుకే ప్రభువు ఇస్తున్న పిలుపు ఈరోజు నీ చెవులకు వినపడును గాక. ఆయన పిలుస్తున్న మొట్టమొదటి పిలుపు ఎటువంటి పిలుపు? సియోను నివాసి, బబులోనులో నుండి చెప్పాలా ఏం పిలుపు? చదవండి జకర్యా 2:7. ఒక్కరు మాట్లాడట్లేదేంటి? ఉన్నారా లైన్లో? జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. బబులోను దేశంలో నివాసివకు సియోను, అచ్చటి నుండి తప్పించుకొని పోము, ఇదే యెహోవా వాక్కు. చాలు. బబులోన్లో ఉన్నావు కానీ నువ్వు సియోను నివాసివి నానా. అందుకే నీకు ఈ స్వరం వినిపిస్తుంది. కృప మాత్రమే, లేకపోతే ఈ స్వరం వినపడదు. దేవుడు తన్ను ప్రేమిస్తున్న వారికి మాత్రమే తన స్వరమును వినిపింపచేస్తారు. విశ్వసించిన వారికి డోర్ ఓపెన్ అవుతుందండి. విశ్వసించని వారికి అదే డోర్ కాళ్ళు చేతులు విరగ్గొట్టే పెద్ద అడ్డుబండ తెలుసా? ఏ డోర్ అయితే ఓపెన్ అయ్యి లోపలికి తీసుకుని వెళ్తుందో అదే డోర్ ఒక పెద్ద బండ వలె ఉంటుంది. అయినా దానిలోంచి ప్రవేశిద్దాం అనుకున్న వారు, విశ్వాసం లేని వారు కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుంటారు, ముక్కు పగిలిపోతుంది. ఎందుకంటే అది అడ్డు బండగా అయిపోతుంది.
ఈరోజు ఈ స్వరం వింటున్న మనందరిలోనూ మొట్టమొదటిగా ఏకాత్మతో కదిలే అనుభవం రావాలి. ఏకాత్మతో జరిగే అనుభవం రావాలి. వేరే ఏ ప్రయారిటీస్ ఇంక ఉండడానికి వీల్లేదు. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబముల నుంచి పూర్తి విడుదల కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం.